తెలంగాణలో పోలీస్ ఉన్నతాధికారుల పనితీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ సీరియస్ అయ్యారు. నలుగురు ఐపీఎస్ అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ అధికారుల పనితీరు ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీజీపీ పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నలుగురు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఇప్పటికే చాలాసార్లు సూచనలు చేశామని, అయినా వాళ్ల తీరు మారలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ నలుగురు అధికారుల పేర్లను మాత్రం డీజీపీ బయటపెట్టలేదు. చూద్దాం ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయం దీనిపై మరింత సమాచారం మనకి అందించడానికి డీజీపీ ఆఫీస్ నుంచి లైవ్ లో ఈ సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, చెప్పండి, అక్కడ ఏం జరుగుతోంది? రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ నలుగురు ఐపీఎస్ అధికారులు అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అది ఓపెన్ వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు మాధవి. ఏదైతే గతంలో సివి ఆనంద్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు భద్రతకు సంబంధించి నార్కోటిక్స్, డ్రగ్స్ అతర ఏదైతే ముఖ్యంగా డిపార్ట్మెంటల్ రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ కోసం రావాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా ఆయన చెప్పడంతో పాటు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన రిఫార్మ్స్ వైపు కూడా నడవడం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహించిన సందర్భంలో ఒక నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏదైతే డిసిప్లిన్కి సంబంధించి ఉల్లంఘిస్తున్నారు, పదే అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, లేదంటే చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా మే 30వ తేదీన సివి ఆనంద్ పోలీస్ శాఖలో ఉన్నటువంటి సమగ్ర సంస్కరణలపై కూడా ఆయన మీటింగ్ వీడియో కాల్ ఏర్పాటు చేశారు. అందులో ఏదైతే యూనిట్ అధికారులను పర్యవేక్షించేందుకు నలుగురు డిఐజీ ర్యాంక్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ఆ మీటింగ్లో మహేష్ భగవత్తో పాటు చారు శ్రీనివాస్, స్వాతి లక్రా వంటి సీనియర్ ఆఫీసర్లు కూడా పాల్గొనడం జరిగింది. ఇక జూలై 3వ తేదీన అన్ని యూనిట్ల అధికారులతో పాటు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎస్హెచ్ఓలతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఇందులో పోలీస్ స్టేషన్ల రెగ్యులర్ తనిఖీలు, అట్లాగే మాదక ద్రవ్యాలకు సంబంధించి సైబర్ నేరాలకు పైన కూడా దృష్టి పెట్టాలని చేయడం జరిగింది. అట్లాగే జూన్ 29న డీజీపీ అయితే జోనల్ డిఐజీల పర్యవేక్షణను, వ్యవస్థను బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో లోపాలు ఉన్నట్టుగా కూడా ఆయన గుర్తించడం జరిగింది. దాంతోపాటు కీలకమైనటువంటి మార్పును కూడా ఆయన చేశారు. గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి జోనల్ డిఐజీ పర్యవేక్షణను అయితే ఆయన మార్చడం జరిగింది. ఎందుకంటే దానివల్ల అంతరం నేరుగా డీజీపీకి రిపోర్ట్ చేయాల్సినటువంటి ఆఫీసర్లతో అలాగే మార్గనిర్దేశన నేపథ్యంలో జోనల్ డిఐజీకి అదనపు బాధ్యతలు ఇస్తూ వాటిని యూనిట్ హెడ్ అలాగే సూపర్విజన్ స్థాయి వైపు కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్లు నిర్వహించినటువంటి ఆఫీసర్ జూలై 24న కూడా మరో కీలకమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరిగింది. ఇందులో సైబర్ నేరాలు, అట్లాగే డిజిటల్ అరెస్టులకు సంబంధించినటువంటి పైన కూడా ఆయన దృష్టి పెట్టడం జరిగింది. ఇలా 4-5 వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు ఈ 3 నెలల కాలంలోనే ఆయన నిర్వహించినట్టుగా కూడా మనకు డాటా చెప్తుంది. ముఖ్యంగా నేరుగా డీజీపీతో లింకులో ఉండేటువంటి ఐపీఎస్ అధికారులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే ట్రెండ్ మారుతున్న కాలంలో ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్, అట్లాగే ఆన్లైన్లో జరిగేటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించి ఆఫీసర్లు ఉన్నారా, అట్లాగే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లతో పాటు ఏదైతే తమ పరిధిలో ఉన్నటువంటి డిఐజీలు కానీ, సిపిలు కానీ నేరుగా డీజీపీతో కోఆర్డినేట్ అయ్యి ఉంటారు. అలాగే రెగ్యులర్ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్లో కూడా
వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే నలుగురు ఉన్నారో వారికి పదే పదే చెప్పినప్పటికీ వారిలో మార్పు రాని నేపథ్యంలోనే ఇలా బహిరంగంగా ఓపెన్ స్టేట్మెంట్ డీజీపీ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంది. ముఖ్యంగా పోలీసు వర్గాల్లో ఎవరు ఆ నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు వారు పద్ధతి మార్చుకుంటారా లేదా డీజీపీ యాక్షన్ తీసుకొని తన మార్కునైతే చూపిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మాధవి. రమేష్ చేశారు డీజీపీ. సో ఆ ముగ్గురు నలుగురు పేర్లు కానీ లేకపోతే వాళ్ళు ఏ ఏరియాకి సంబంధించిన ఏ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అన్న క్లూస్ ఏమైనా ఇచ్చారా? డీజీపీ అలాంటి క్లూస్ అయితే ఇవ్వలేదు మాధవి. అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి కేవలం నేరుగా డీజీపీతో కాంటాక్ట్లో ఉండే వాళ్ళు అంటే రెగ్యులర్గా డీజీపీ టెలికాన్ఫరెన్స్లు కానీ వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహిస్తూ ఉంటారు. అందులో హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో కలుపుకొని నలుగురు సిపిలు కూడా ఉంటారు. ఇటు మల్కాజిగిరి గతంలో రాచకొండ, మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఇటు సిసిఎస్కి సంబంధించి సైబర్ క్రైమ్స్ కానీ అలాగే ఇతర రకాలైనటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి వారితో పాటు జిల్లాలకు సంబంధించి ఎస్పీలు, దాంతోపాటు ఇతర కమిషనరేట్ ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి కమిషనర్లు మాత్రమే ఉంటారు. అలాగే రెగ్యులర్గా కోఆర్డినేషన్ చేసేటువంటి జోనల్ డిఐజీలు, అట్లాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఐబీఎస్బీ బ్రాంచ్లకు సంబంధించినటువంటి ఐపీఎస్ హెచ్ఓడీలు కానీ వాళ్ళు కానీ ఆయనతో నేరుగా టచ్లో ఉంటారు. వారు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యవస్థ కారణంగా డీజీపీకి లింక్ కొంత ఇన్ఫర్మేషన్ను చేరవేయడంలో కానీ అట్లాగే గైడ్ చేయడంలో కూడా కొంత ఇబ్బందికరంగా అంటే అవాంతరాలు ఏర్పడుతున్నట్టుగా కూడా డీజీపీ గుర్తించారు. అదే అంశాన్ని ఆయన గతంలో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి నేరుగా డీజీపీతో టచ్లో ఉండేటువంటి రెగ్యులర్గా టచ్లో ఉండేటువంటి ఐపీఎస్ అధికారుల్లో కొందరు ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి అంచనా వచ్చింది. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కూడా తను ఫర్దర్ యాక్షన్కి పోతున్నట్టుగా కూడా ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఫైనల్ వార్నింగ్ లాగా ఐపీఎస్ అధికారులకు ఆయన ఆ నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రం ఒక ఫైనల్ అల్టిమేటం జారీ చేసినట్టుగా మనం అనుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.